మకర రాశి వారికి జనవరి 3 శనివారం రోజు దినఫలితాల ప్రకారం ఈ వీడియో మీకు కనిపించిందంటేనే ఇది ఒక యాదృచ్ఛికమైతే కాదండి. ఎందుకంటే మీ రాశి గురించి చాలా మందికి తెలియని నిజాలు ఈ రోజు మీకు తెలియబోతున్నాయి. మకర రాశి వారు బయటకు మౌనంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పర్వతం లాంటి బలమైన మనసు ఉంటుందండి. చివరి వరకు వినండి, ఎందుకంటే మీ జీవితం ఎందుకు ఇలా సాగిందో ఈ మాటల్లో మీకే సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఏ నక్షత్రాల్లో పుట్టిన వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారంటే ఉత్తరాషాఢ చివరి పాదం, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారండి. అందుకే శ్రవణ నక్షత్రం వాళ్ళలో మాటల బలం ఉంటుంది, ధనిష్ట వాళ్ళలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఉత్తరాషాఢ వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు వినేందుకు ప్రయత్నించండి. చివరి వరకు వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మకర రాశి వారి స్వభావాన్ని మనం మనస్తత్వ లక్షణాలు గమనించినట్లయితే కనుక మకర రాశి వారు సులభంగా నవ్వరండి, సులభంగా నమ్మరనమాట. అంటే సులభంగా ఓడిపోరు కూడాను, ఎవరిని అంత తేలికగా నమ్మరు, అతిగా కూడా నవ్వరని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టం వచ్చినా వెనక్కైతే తగ్గరండి. చిన్నప్పటి నుంచే బాధ్యతలు, కష్టాలు, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ చూసి పెరిగిన వాళ్ళు ఈ యొక్క మకర రాశి వారు. అందుకే మీ వయస్సు కన్నా మీ ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలామంది అడిగే ప్రశ్న, ఇంత కష్టపడుతున్నా కూడా ఎందుకు ఫలితం ఆలస్యం అవుతుంది అని. దానికి కారణమైతే ఒకటి ఉంది. మీ రాశికి అధిపతి శని. శని అంటే శిక్ష కాదు, పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. శని మీకు తక్షణ ఫలితం అయితే ఇవ్వడండి, కానీ శాశ్వత ఫలితం తప్పకుండా ఇస్తాడు. అందుకే మకర రాశి వారు 30 తర్వాత 35 వయసు తర్వాత జీవితంలో స్థిరపడతారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగం, ఆర్థిక, అలాగే జీవన పోరాటం గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు పని విషయంలో చాలా నిజాయితీగా ఉంటారండి. మీ పని మాట్లాడుతుంది, మీ మాటలు కాదు అనేలాగా ఉంటారు. మీ శ్రమను కొందరు వాడుకుంటారు, కానీ మీ మౌనాన్ని బలహీనతగా భావిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ కాలమే మీకు న్యాయం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా డబ్బు ఆలస్యంగా వస్తుంది, కానీ ఒకసారి వస్తే నిలకడగా అయితే ఉంటుందండి. ఇంకా మకర రాశి వారు ప్రేమలోకి సులభంగా వెళ్ళరండి, కానీ వెళ్ళాక ప్రాణంగా పెడతారని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎక్కువగా వ్యక్తపరచరు, ప్రేమ చూపించరు, కానీ అనుకుంటారు. కానీ మీ ప్రేమ మాటల్లో కాదు, బాధ్యతల్లో కనిపిస్తుంది అని మీరు అనుకుంటారు. ఈ యొక్క మకర రాశి వారికి శనిదేవుడు, శివుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి. మీరు బాధపడిన ప్రతిసారి దేవుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారనమాట. మీ కన్నీరు ఎప్పటికీ కూడా వృధా కాదని చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితం అనేది రేస్ కాదు, అది ఒక ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి. మీరు నెమ్మదిగా నడుస్తారు, కానీ పడిపోరు. ఆలస్యమైన మీరు గమ్యం అయితే తప్పకుండా చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు రేపు ఉదయం లేవగానే కొంచెం మనసు భారంగా అనిపించవచ్చు, కానీ నిన్నటి ఆలోచనలు, పెండింగ్ పనులు, బాధ్యతలు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయండి. ఇంకా పని భారం ఎక్కువగా ఉంటుంది, కానీ మీపై ఎవరో గమనిస్తారు. మీరు చేసిన పని గుర్తింపు పొందే సూచన అయితే ఉంటుంది. తొందరపాటు మాటలైతే వద్దండి. ఇంకా మధ్యాహ్నం సమయంలో కొంచెం అలసట అయితే ఉంటుంది, తల భారంగా అనిపించవచ్చు, ఇవన్నీ కనిపించవచ్చు. ఆరోగ్య విషయంలో గ్యాస్, అసిడిటీ, నడుము లేదా మోకాల నొప్పి, నీరు తక్కువగా తాగడం వల్ల ఇబ్బంది. తేలికపాటి భోజనం చాలా మంచిదండి. ఇంకా కీలక సమయం మధ్యాహ్నం 3:30 తర్వాత మీకు ఎలా ఉంటుందంటే కనుక ఇక్కడ నుంచే రోజు మారుతుందండి. అకస్మాత్తుగా ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేదా ఒక వార్త కానీ మీ మనసులో ఆలోచనలను గట్టిగా నాటుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఇక సాగకూడదు అనే భావన వస్తుంది. ఇది చెడు కాదండి, మార్పుకి సంకేతం అని కూడా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం లోపు జరిగే పరిణామాలు వచ్చేసి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆగిపోయినటువంటి డబ్బు గురించి మాట, పాత లావాదేవీ కదలడం, ఖర్చు తగ్గించే అవకాశం. పెద్ద లాభం కాదండి, కానీ ఊరట మాత్రం తప్పకుండా ఉంటుంది. ప్రయాణాల విషయానికి వస్తే కనుక సాయంత్రం ప్రయాణం అయితే ఆలస్యం, చిన్న చికాకులు అయితే వస్తాయండి. తొందరపాటు డ్రైవింగ్ అయితే వద్దనమాట. ఇంకా ప్రేమ, దాంపత్య జీవితం గురించి తెలుసుకుంటే కనుక చిన్న మాట పెద్దదయ్యే అవకాశం రేపటి రోజున మీకు కనిపిస్తుందండి. అవకాశం ఎప్పుడు కూడా మీరు తీసుకోవాలి, కానీ మీకు అహం అయితే వద్దండి. ఓపిక ఉంటే సమస్య అయితే సర్దుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీ మాట కంటే మీ మౌనం ఎక్కువ పని చేస్తుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమలో ఉన్న వారికి మనస్సులో మాట చెప్పాలనే కోరిక, కానీ సరైన సమయం కాదు. రేపు కంటే ఈరోజు వినడం చాలా మంచిది.
మీకు రేపటి రోజు రాత్రి సమయానికి మనసు కొంచెం శాంతిస్తుంది. రోజు మొత్తం అర్థమవుతుంది. ఈ సమయంలో ఒక నిర్ణయం లేదా ఒక స్పష్టత మీ లోపల ఏర్పడుతుంది. రేపటి రోజు ఈ రోజు కన్నా కొంచెం తేలికగా అనిపిస్తుందనమాట. మీకు కలిసి వచ్చే శుభ రంగులు వచ్చేసి ముదురు నీలం, బూడిద రంగు, తెలుపు రంగులండి. రేపటి రోజున ఈ రంగులు మీ మనసుకు స్థిరత్వం అయితే ఇస్తాయన్నమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి శుభ సంఖ్యలు 4 మరియు 8 అనమాట. అదృష్ట సంఖ్య వచ్చేసి 8 అండి. ఈ సంఖ్య కనిపిస్తే పని మొదలు పెట్టవచ్చు. రేపటి రోజున ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుంటే కనుక నీళ్లు ఎక్కువగా తాగండి, కోపం తగ్గించండి. రాత్రి ఆలస్యంగా భోజనం అయితే అసలు వద్దనమాట. శరీరం కన్నా మనసే ఈరోజు మీకు బలహీనంగా అయితే ఉంటుందండి. రేపు చేయాల్సినటువంటి చిన్న పరిహారం వచ్చేసి ఉదయం లేదా సాయంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు ఒక పేదవారికి అన్నం లేదా కొంచెం ఏదైనా సరే ఆహార విషయంలో దానం చేయడం మీకు రేపటి రోజున శని ప్రభావం అయితే తగ్గుముఖం పడుతుందండి. ఈ రోజు మొత్తాన్ని అనుకూలంగా చేస్తుందన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు ఏదైనా సరే అంతా కూడా శని దేవుడి కృపతో మీ జీవితంలో స్థిరత్వం, శాంతి కలగాలని ఎప్పుడు కూడా మీరు అనుకోండి. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి మనం ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి. అలాగే చాలా అంటే చాలా ఏదైనా సరే ఎవరిని బాధ పెట్టకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు అనమాట. రేపటి రోజున మీకు ఉద్యోగం చేసే వారికైతే ఒక ప్రమోషన్ గురించి మాట రావచ్చండి, లేదా కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. పై అధికారి మీ పని తప్పకుండా గమనిస్తాడండి. ఇంకా వ్యాపారస్తులకైతే పాత క్లయింట్ మళ్ళీ సంప్రదిస్తాడని కూడా చెప్పుకోవచ్చు. ఆగిపోయినటువంటి డీల్ కదలిక చూపుతుందండి, కానీ పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు వద్దనమాట. సినీ మీడియా రంగం వారికి నోటి మాట మీద నమ్మకం అయితే పెట్టొద్దండి. కాగితాలపై ఉన్న ఒప్పందాలే ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు. పేరు ఉపయోగించి లాభపడాలనుకునే వారు ఉంటారన్నమాట. రాజకీయ నాయకులకు వచ్చేసి మాటల కంటే మౌనం బలంగా చూపుతుందండి. రేపు మీరు మాట్లాడకపోవడమే చాలా లాభం. ప్రత్యర్థుల కదలికలను గమనించండి. ప్రయాణాల విషయంలో చిన్న ప్రయాణం అనుకూలమండి. దీర్ఘ ప్రయాణం ఉంటే ఆలస్యం జరుగుతుంది. ప్రయాణంలో డాక్యుమెంట్స్ జాగ్రత్త. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలైతే పంచుకోవద్దండి. ప్రేమ దాంపత్య జీవిత పరంగా చూసుకున్నట్లయితే చిన్న మాట పెద్దదయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అహంకారాన్ని పక్కన పెడితే సమస్య ఉండదు. ప్రేమలో ఉన్నవారికి మీ నిజాయితీ పరీక్షించబడుతుంది. మౌనం పాటిస్తే ప్రేమ మరింత పెరుగుతుందన్నమాట. మీకు వాదన కన్నా సహనమే ఎక్కువ ఇంపార్టెంట్. రేపటి రోజున ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు, నడుము సంబంధిత సమస్యలు, నిద్రలోపం ఇవన్నీ వస్తాయన్నమాట. వేడి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోండి. రాత్రి ఆలస్యంగా భోజనం అయితే వద్దు. ఇక సాయంత్రం నుంచి రాత్రి వరకు, సాయంత్రం తర్వాత మనసు కొంచెం ఊరట లభిస్తుందండి. ఒక ఆలోచన స్పష్టంగా, ఒక నిర్ణయం ఖరారవుతుంది. రేపటి ప్లాన్ అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తారు. రేపటి రోజున భవిష్యత్తుపై ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక శనివారం పరిహారాలు రేపటి రోజున తప్పక చేయాల్సినటువంటివి: ఉదయం నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, హనుమాన్ లేదా అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకోవడం, ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించడం. ఇంకా దానాలు వచ్చేసి నల్ల గొడుగు, నల్ల వస్త్రం, నువ్వులు, ఉడికిన అన్నం. వీలైతే కార్మికులకు లేదా పేదవారికి ఇవ్వండి. రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి ఆ దేవుడే మిమ్మల్ని పరీక్షించబోతున్నాడని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా హనుమంతుని ఆరాధన చేసుకోండి. తప్పకుండా హనుమంతుల వారి గుడికి వెళ్ళండి. హనుమంతునికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకులను అలాగే సింధూరాన్ని సమర్పించి తప్పకుండా ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా లేకుంటే హనుమాన్ దండకం రేపటి రోజున తప్పకుండా చదువుకోండి. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని వీలైనన్ని సార్లు మీకు తప్పకుండా జపించుకోండి. అలాగే ఈరోజు మీకు తప్పకుండా పేదలకు కానీ, వృద్ధులకు కానీ, ఆహారం కానీ లేకుంటే కనీసం మాట సహాయమైన తప్పకుండా చేయండి. మీ జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలను చూస్తారన్నమాట. అలాగే ఈరోజు మీ మాటల ద్వారా కానీ, మీ చేతుల ద్వారా కానీ ఎవరిని కూడా బాధ పెట్టకండి. అలా బాధ పెట్టడం వల్ల మీ మనస్సు కొంచెం అశాంతిగా అనిపిస్తుంది. ఇతరులను బాధ పెట్టే ముందు 1కి 2 సార్లు తప్పకుండా మీరు ఆలోచించుకోండి. రేపటి రోజున వీలైనన్ని సార్లు మీరు శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోద్దండి. అలాగే మీ ఇంటి కులదేవతను ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోద్దండి. ఇంటి కులదేవత ఎవరో తెలుసుకొని తప్పకుండా ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోదండి. మీ పెద్దల ద్వారా కానీ లేకుంటే మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఇంటి దేవతను మీరు ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోద్దండి.
చూశారు కదండి. మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.